ఒకసారి వాళ్ళ అక్కడ విద్యార్థి నాయకులతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అసలు యాక్చువల్గా నేను ఇవాళ వేరే టాపిక్ మాట్లాడదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఇది మొత్తం కూడా సలసల మసులుతూ ఉంది. మొత్తం కూడా కనీసం దీని గురించి మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంటే అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఏం కథ, ఏంది పరిస్థితి ఏంది? హలో హలో శ్రీనివాస్, నమస్తే. అంటే ఏం జరిగింది అసలు యాక్చువల్గా చెప్పు. ఎందుకు మీ మీద కంప్లైంట్ చేసిండు? కంప్లైంట్ కూడా వచ్చింది, ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ ఉంది. ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓయూ పోలీస్ స్టేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అని చెప్పేసి కంప్లైంట్ అగైనెస్ట్ అనాథరైజ్డ్ పర్సన్స్ మీరు ఫర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇల్లీగల్ ట్రెస్పాస్ అండ్ కండక్టింగ్ ధర్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ అని చెప్పేసి రిగార్డింగ్ అని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చింది. అదే అన్న, ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి ఓకే తెలుగు డిపార్ట్మెంట్ జైరఫ్ స్కాలర్ ని. ఓకే, నా పేరు మీదే నేను ఫస్ట్ రిజిస్టర్ దగ్గరికి పోయి, రిజిస్టర్ పేరు ఏం పేరు? రిజిస్టర్ నరేష్ రెడ్డి దగ్గరికి పోయి లెటర్ పెట్టి, అఫీషియల్ లెటర్ పెట్టి మొత్తం వాళ్ళతో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే 29 తారీఖు కండక్ట్ చేసుకుంటున్నాం సార్. మీరు ఏంది ఇది అంత కాజ్ ఏంటంటే దేశవ్యాప్తంగా నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చాలా గొప్పగా తీసుకొని దేశవ్యాప్తంగా బీసీలకు 40% చెప్పిన విషయాన్ని అమలు చేయమని చెప్పేసి అంటారు. ఆలోచనతోనే మేంగిట్లా ఉడతభక్తిగా ఉస్మాన్ యూనివర్సిటీగా మేంగిట్ల కార్యక్రమం చేసుకుంటున్నాం. అంటే రిజిస్టర్ గారు ఓకే సీను మీరు చేసుకోండి, ఏదున్నా డిస్టర్బ్ కాకుండా చేసుకోండి అనే మాట చెప్పిండు. చేసిన తర్వాత కార్యక్రమం నెక్స్ట్ ఏంటంటే కార్యక్రమం సంబంధించిన ఏదైతే బాక్సులు కావచ్చు, మిగతా స్టేజ్ పర్ఫార్మెన్స్, బ్యానర్స్ అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మాకు ఏసీపీ గారు జగన్ గారు ఫోన్ చేసింది. ఓకే, చేసిన తర్వాత సరే మన పోలీస్ వాళ్ళని ఇట్లా మనం గౌరవించాలనే ఆలోచనతో లేదు ఫోన్ లేదు సార్, మేము అందరం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ కాడ ఉన్నాము, వస్తాం 3 years వచ్చి మాట్లాడతామంటే సారు నేను బయట ఉన్నా 10 నిమిషాలు వస్తా అని చెప్పిండు. మేమే ఫస్ట్ పోయినాం. మళ్ళీ సార్కి ఫోన్ చేస్తే ఒక 15 minutes తర్వాత వచ్చిన తర్వాత మాట్లాడటం. ఫస్ట్ ఏమన్నాడు ఆయన, లేదు ప్రోగ్రామ్ అస్సలు లేదు, పర్మిషన్ లేదు అంటే, పర్మిషన్ మేము మాట్లాడటం సార్, మా బీసీ దగ్గర మాట్లాడటం, మా యూనివర్సిటీ మీరు పిలిచిండ్రు కాబట్టి మేము వచ్చినాము. అదేదంటే లేదు మేము పర్మిషన్ లేదు, మేము వచ్చి డిస్టర్బ్ చేస్తాం, అది చేస్తాం అంటే మీ ఇష్టం, సరిగా డిస్టర్బ్ చేస్తుంటే అది మీ ఇష్టము, ఉద్యమాన్ని మీరు లేపే ప్రయత్నం చేస్తుందంటే మళ్ళీ ఆయన తగ్గి ఏం చేస్తుందంటే లేదు మీరేంటంటే మధ్య 11 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటలకు కంప్లీట్ చేయండి, మాకు ఇట్లా అధికారులకు చెప్పుకునే ఆస్కారం ఉంటది కదా అనే మాట మాట్లాడితే ఓకే సార్ సంతోషం అని మేము అందరము ఆ నుండి వెళ్ళిపోయినాము. 28 వెళ్ళిపోయినాం. 29 కు కార్యక్రమం రెడీ ఉందంటే ఎవరైతే టెంట్ వస్తుంది ఆ టెంట్ అబ్బాయిని తీసుకొని పోలీసు వాళ్ళు ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన టెంటుని అవన్నీ బాక్సులను తీసుకొని పోయి అక్కడైతే పిఎస్ లో పెట్టాము. పిఎస్ లో పెట్టిన తర్వాత మేము సరే అతిథులు అందరిని పిలిచినాము. పిలిచిన తర్వాత ఇట్లా ఇదేంటి పరిస్థితి అన్నట్టు ఓకే పెట్టినాం, కార్యక్రమం అట్లే చేసినాము. అప్పుడు అట్లా ఎండలు కూర్చున్నాం అన్న, దాదాపు 42 సెంటిగ్రేడ్. దురదృష్టం ఏంటంటే చాలా ఎండ కొట్టింది. దాదాపు అందరు వచ్చిండ్రు, మొత్తం టెంట్ లేదు ఏం లేదు, అట్లే మాట్లాడిపోయినారు వక్తలు. వాకిడి శ్రీహరి అని వచ్చిండు, ప్లస్ బిర్లా ఐలాండ్ వచ్చిండు. వాకిడి శ్రీహరి గారు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు కదా? మంత్రిగా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విప్పుగా ఉన్నారు ప్రభుత్వంలో, విప్ ఉన్నాడు. 2 కేబినెట్ మంత్రులే. సార్ వాకిడి శ్రీహరి సార్ ఫోన్ చేస్తే ఇట్లా ఏసీపీ మాట్లాడాడు, ఏదో మనోళ్ళే కదా రంగిత ప్రభుత్వం 42% మీద బాగా సీరియస్ ఉన్నాం కదా, చేస్తే ఏం కాదు, యూనివర్సిటీలో చేస్తే మంచి చర్చ జరుగుతుంది అంటే ఓకే సార్ అని చెప్పిండు. వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేసిండు, మాకు టెంట్ వేయలేదు ఏం లేదు. దాదాపు రిక్వెస్ట్ చేసినాం, 11 గంటలకు రిక్వెస్ట్ చేసినాం. మినిమం పోలీసు వాళ్ళు అందరూ ఆనే ఉన్నారు కానీ రెస్పాండ్ కాలేదు. కాకుండా పర్లేదు దీక్ష ఏది మనం విరపించుకునే పరిస్థితుల్లో పర్మిషన్ తీసుకున్నామని దీక్ష అట్లే ఎండలు కూర్చొని చేసినామన్నా. తీసుకున్న తెల్లారి మా మీద కేసులు అయినాయి. ఇప్పుడు ఏదైతే మీరు చదివినరో దానికి సంబంధించింది వీళ్ళు ఏదైతే రిజిస్టర్ గారు యూనివర్సిటీతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి మీటింగ్ పెట్టిన ప్రెస్ పార్ట్ పెట్టిండ్రని పెట్టిండ్రంట. నేను పెట్టింది యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కాలరు, నేను స్కాలర్ పిలిచినాం కొంతమందిని, వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో అఫీషియల్ గా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మేమంతా. మళ్ళీ అయినా ఈ రోజు కేవలం ఏం జరుగుతుందంటే ఉస్మాన్ యూనివర్సిటీలో కొందరు ఏదైతే ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని, ఇంకోటి ఉస్మాన్ యూనివర్సిటీలో మా పెత్తనం జరగాలి అనే ఆలోచనతో ఈ రోజు బీసీలు ఎదగరాదు, బీసీ ఉద్యమం ఎదిగితే మేము మాకు ప్రమాదం ఉందనే ఆలోచనతో కొందరైతే కుట్రవంతుతో స్పష్టంగా కనబడుతుంది. ఇందులో మేము చేసిన మన తప్పు ఉందో చెప్పండి అన్న, మీరు ఇలా చెప్పండి. వాళ్ళ ఇంటికాడ పోయి ధర్నా చేసినావా? వాళ్ళ ఇంట్లో పోయి కూర్చున్నా మీరు? వాళ్ళ ఇంట్లో కూర్చున్నారా లేకపోతే వాళ్ళ ఇంటికాడ పోయి ధర్నా చేసిరా? నేను అఫీషియల్ గా ధర్నా తీసుకున్నా. ఏ కార్యక్రమం జరిగిన మీకు తెలియదు, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ జరుగుతుంది. సరే మేమేమన్నా ఓకే, మేము ఎవరు పర్మిషన్ లేకుండా ఎవరిని అడగకుండా పోయినా అన్నికి లేదు. మేము
అఫీషియల్ గా స్కాలర్ అయి ఉండి ఇట్లా మేము లెటర్లు పెట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని కార్యక్రమం చేసుకుంటే ఇంత దౌర్జన్యం ఏంది? తెలంగాణ కోసం కొట్లాడే మూమెంట్ పరిస్థితి లేదు. వచ్చి మమ్మల్ని దౌర్జన్యం ఎండలో కూర్చొని పెట్టి పర్మిషన్ తీసుకున్నాక మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంది? అప్పుడు ఈ పరిస్థితి ఉంటే ఇట్లా తెలంగాణ ఉద్యమం జరిగేదా? ఒక మంత్రి వచ్చిండు, స్వయంగా మంత్రి వచ్చి ఆయన నేల మీద కూర్చున్నాడు. అన్న మీరు మాట్లాడితే ఇట్లా ఏసీపీ లేదన్న తీసుకుపోయాడంటే ఆయన నిరసన కింద కూర్చున్నాడు, వేదిక మీద కింద కూర్చున్నాడు. అవమానం ఏం కాలేదు డిపార్ట్మెంట్ కు. అంటే బీసీ మంత్రులకు, బీసీ విప్లకు, బీసీలకు అసలు యాక్చువల్ గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా విలువ లేదన్నట్లు లెక్క. అదే ఉంది, మాకు చాలా ఆశ్చర్యం. అరే సార్, ఒక మినిస్టర్ వస్తే ఇట్లా మినిమం రెస్పెక్ట్ లేదు, కనీసం ఒక ప్రోటోకాల్ ఎవరు రావాలి కదా, ఎస్ఐఓ సిఐఓ ఎవరు ఆయన సార్ అంటే రావాలి కదా. ఏసీపీ ఏమంటారు, మాకు సమాచారం, మాకు మినిస్టర్ వచ్చే సమాచారం లేదా. అరే ఒక మినిస్టర్ కి సంబంధించిన ఏ ప్రోటోకాల్ అయినా పోలీస్ వాళ్ళు తీసుకుంటారు కదా, మాకు సమాచారం లేదంటాడు సార్. ఆకస్మిక తనిఖీ ఉంటది, సమాచారం ఉంటది దానికి ఏమన్నా, ఒకవేళ ఎక్కడైనా పోతారు రావద్దా? అంత డిఫరెంట్ అంటే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో బీసీ ఉద్యమం బలపడితే మన పునాదులు వెళ్ళిపోతాయి. కొందరు కుట్ర పనులు ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉన్న ఇప్పుడు ఒక ఎస్సీకి సంబంధించిన ప్రొఫెసర్ విసి గారు, ఒక ఎస్సీకి సంబంధించిన ఏసీపీ జగన్ గారు, అరే వీళ్ళు మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉద్యమం బలంగా కావాలి, ఈ రోజు అన్యాయం జరుగుతుంది బీసీలకు కానీ ఒక కన్సల్ట్ ఉండాలి, కానీ వీళ్ళే తొక్కే ప్రయత్నం చేస్తుండ్రు ఉద్యమాన్ని. మరి వీళ్ళు అంటే ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి. మనోళ్లతోనే మనం తొక్కిపిస్తారు, ఇటువంటి కథలు ఉంటాయన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది, కేసులు పెడితే పెట్టాక 12 మంది మీద పెట్టిన కేసులకు భయపడతాం అన్న. మీ మీద అయింది, మా మీద అయింది, అందరి మీద ఉంది. మనం అటెంప్ట్ మర్డర్ కేసులే పెట్టారు కదా. కాబట్టి ఈ కేసులు మీరు కేసులు పెట్టడం వల్ల ఉద్యమాన్ని అనుసారం బీసీ వాయిస్ ను చంపుతాం అంటే వదిలే ప్రసక్తి లేదు. దానికి 3 ఇంతలు 4 ఇంతలు లేస్తాం, కూర్చుంటాం. బట్ ఏంటంటే సమాజానికి తెలవాలి ఇంత కుట్ర జరుగుతుందంటే. బీసీలు వాటా గురించి అడిగితే ఈ వర్గాలంతా వాస్తవంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మనకు సపోర్ట్ గా ఉండాలి. ఈ వర్గాలకి ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వీళ్ళు ఎంత ఉన్న వాళ్ళు ఎవరు, వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? ఈ కుట్రానికి ఇట్లా రేపు కలుస్తాం, ముఖ్యమంత్రి రేపటి నెలలో కలుస్తాం సార్. మీరు తీసుకున్న నిర్ణయానికి మేము ఉత్ప్రేరకంగా పనిచేస్తే మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద మీరు పూర్తి విచారణ చేయండి, ఏసీపీ మీద చేయండి, ఇక్కడ విసి కుమార్ గారి మీద విచారణ చేయాలని మేము ముఖ్యమంత్రి ప్లాన్ లో ఉన్నాం. ఓకే ఓకే రైట్ శ్రీనివాస్, రైట్. ఇగో ఇది శ్రీనివాస్ ముద్రాజ్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇగో ఇదన్నమాట కథ ఇది. ఇట్ ఈస్ బాట్ టు యువర్ కైండ్ నోటీస్ దట్ డ్యూరింగ్ ద ఈసీ మీటింగ్ అంట, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినట. మీటింగ్ పెట్టేసి ఏ సర్క్యులర్ ఈజ్ పాస్డ్ ఉస్మాన్ యూనివర్సిటీ స్టార్టింగ్ ద టెంట్స్, టేబుల్స్, సౌండ్ బాక్సెస్, చైర్స్ అండ్ మైక్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ టు కండక్ట్ ధర్నా మీటింగ్స్ ఎక్సెట్రా అని చెప్పేసి లంగ కథలు బంద్ చేయండి. మంత్రి వచ్చి కూర్చున్నాడు, ఆడ ప్రభుత్వ విప్ వచ్చి కూర్చున్నాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కాలర్స్, ఉస్మాన్ యూనివర్సిటీ స్కాలర్లు, అరే పిహెచ్డి స్కాలర్స్ ఆడ పెట్టేసి మీకు లెటర్ కూడా ఇస్తే ఇటువంటి లంగ కథలు ఏంది? బంద్ చేయరు, మంచిగా ఉండదు లెక్క. యూనివర్సిటీలే, ఉస్మాన్ యూనివర్సిటీలే కాదు, ఏ యూనివర్సిటీలు అయినా సరే ఇటువంటి లంగ కథలు పడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. అక్కడ కాకతీయ యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీలకు సంబంధించి ఏంద్రబాబు మీ అయ్యే జాగిర్ లెక్క ప్రత్యేకంగా ఇవన్నీ తీసేసేరు, ఈ నిబంధనలు ఎత్తేయరని చెప్పేసి మొత్తం దాని ధర్నాలు భిన్నాలు అవన్నీ వేయండి, తెలుస్తుంది ఇలా లెక్క. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన స్పందించాలి. ఇప్పుడు మాట్లాడింది కూడా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, యూనివర్సిటీ స్కాలర్, జేఆర్ఎఫ్. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇటువంటివి అంటే అసలు యాక్చువల్గా శాంతియుతమైనటువంటి ధర్నాలు తర్వాత ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక బాధతోటి, ఒక ఆవేదనతోటి, అన్యాయం జరిగిందన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే దాన్ని కూడా అడ్డుకుంటే ఇంకెవడేం చేయలేడుగా. బంతిని ఇక్కడ గట్టి కొడితే మళ్ళీ వస్తుంది, అదే స్పీడ్ తోటి వస్తుంది లెక్క. కాబట్టి ఇటువంటివి బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. యూనివర్సిటీలో విద్యార్థులారా ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రొఫెసర్లు అందరూ కూడా ఒక్కటిగా ఉండండి. అన్ని యూనివర్సిటీల్లో బీసీకి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రొఫెసర్లు కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు కానీ, తర్వాత ఇక్కడ ఉద్యోగులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా 100% సమాయత్తంగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. రకరకాల ఏసీపీ దాడులు, బీసీపీ దాడులతోటి ఇవన్నీ కూడా కథలు పడతా ఉన్నారు. ఏసీపీ దాడులు చేయొద్దంటలేదు, అవినీతి పనులు పట్టుకోవద్దంటలేదు, కానీ కావాలని చెప్పేసి టార్గెటెడ్గా కొంతమందిని చేస్తూ ఉన్నారు. దాని సంగతి కూడా ఉంటుంది లెక్క. 100% మీకు అండగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీల
అంటే ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు తర్వాత ఇవి కూడా వేసుకుంటుంటే అవి కూడా వేసుకొనియమంటే జాగీరి వస్తుంది, మీ కథ ఎంతో తేలుతుంది లెక్క. అసలు వేరే టాపిక్ మాట్లాడదాం అనుకున్న యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి, మన ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి, నేను అందులో స్కాలర్గా ఉన్నా కాబట్టి ఇంకా బాధ అనిపిస్తూ ఉంది. బాధ కాదు, ఇటువంటి ఉండే నకరాలు చేయొద్దు, ఇటువంటి బంద్ చేయరి. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.